కోసం ఒకరు మాట్లాడటం. ఇప్పుడు బోడా గారు మాట్లాడారు ఆ గ్రంథాల్లో రామాయణంలో సత్యం చెప్తే కూడా వాళ్ళకి నచ్చదని. నేను ఒకటే అంటున్నాను, ఒకరి గ్రంథంలో తప్పులు చెప్పాల్సిన పని లేదు, ఉన్నది చెప్పాల్సిన పని లేదు, నిజము చెప్పాల్సిన నమ్మే గ్రంథంలో ఏముందో చెప్పుకోండి. దిస్ ఇస్ వాట్ వి హావ్ అందరికీ కూడా అవసరమే లేదు. అది డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో చేసే పని అది. ఎవరు దాళ్ళు అందుకే ఒక డిబేట్ పెట్టుకుందాం దాని గురించి. 1 minute. డెవలప్డ్ కంట్రీస్ లో క్రిస్టియన్ ఫెలో యేసు ప్రభు గురించే ఒక సినిమా తీస్తాడు. అంత ధైర్యం మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇక్కడ ఇష్యూ ఏంటంటే అట్లా ముందుకు వెళ్తేనే నిజాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఏమంటే చరిత్రలోకి వెళ్తే క్రిస్టియన్స్ మర్డర్ చేశారు, వేల మంది చచ్చిపోయినారు, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్ లాంగ్ వార్ అయింది, దేశాల్లో ఇదైపోయినాయి, క్రూసేడ్ల పేరు మీద చాలా దాడులని, వాస్తవాలు అవన్నీ కప్పెట్టలేం. అది డిబేట్ చేస్తేనే బయటకు వస్తాయి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను మాట్లాడేది ఏమంటే దేవుడు ఉన్నాడు దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు దేవుడు లేడు, రెండు డిబేట్లు అని అవ్వాలంతే. వాళ్ళు డిబేట్ చేస్తే బయటకు వచ్చి కొట్టుకోరు. వాళ్ళు రాముడి గురించి వాస్తవాలు చెప్తే ఎందుకు చంపుతున్నారు సార్? 1 minute. వాళ్ళు బయటకు వచ్చి నువ్వు బ్రోకర్ అని చెప్తే నీకు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు బ్రోకర్ అని చెప్తే నీకు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు బ్రోకర్ అని చెప్తే నువ్వు అమ్మాయిలతో వ్యభిచారం చేసావు చెప్తే నీకు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు అమ్మాయిలతో వ్యభిచారం చేసావు నీకు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు బ్రోకర్ బోడ గారు రాముడు గురించి నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీకు పని ఏంటంటే నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రవక్త గురించి నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు. వదిలేసేయండి. రాముడి గురించే కాదు, గురించి నిజాలు చెప్పాల్సిన బాధ్యతని వేరే మతం రాముడు గురించి నిజాలు చెప్పాల్సిన బాధ్యతని సభాముఖంగా నేను ఒకటి చెప్తున్నా. రాజ్ బోడా గారికి ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఇప్పుడు మాట్లాడితే రాముడి గురించి వాస్తవాలు చెప్తుంటే ఊరుకోవట్లేదు, రాముడి గురించి వాస్తవాలు చెప్పారు ప్రవీణ్ గారు అంటున్నారు కదా. ప్రవీణ్ గారు, చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు రాముడి గురించి మాట్లాడి వాస్తవాలు అని చెప్పి ఆయన రుజువు చేస్తే డిబేట్ పెడదాం, ఆన్లైన్లో పెడదాం, లేదా ఆఫ్లైన్లో ఆయన వచ్చినా పెడదాం. రాముడి గురించి వాస్తవాలు ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవి వాస్తవాలను రామాయణంలో చూపించగలిగితే ఎవడైతే రుజువు చేయలేకపోతాడో వాడు బట్టలో పోసేసి అరగుండి చెప్పిద్దాం, వాడికి అరగుండి చెప్పి గాడి మీద ఊరేగిద్దాం. రుజువు చేయలేకపోతే ఆయన ఊరేగించండి, రుజువు చేస్తే నన్ను ఊరేగించండి. డిబేట్ పెడతారమ్మా, డిబేట్ పెడతారమ్మా. There is a link between these two. ఈ మర్డర్ కి ఈ డిబేట్లకి ఖచ్చితమైన లింక్ ఉంది. కారణం ఏంటంటే ఈ క్వశ్చన్ చేయని వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ డెవలప్ కాకుండా ఉంటాయి. మా క్రిస్టియన్ కమ్యూనిటీ చెప్తున్నాను, నేను మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పరిపక్వత లేకుండా, ఆలోచనలో పరిపక్వత లేకుండా నాకు మీ మీద డౌట్ వస్తుంది. ఎట్లా అంటే మీరు కూడా ఆరోగ్య స్వామి లాగున్నారు. ఆరోగ్య స్వామి మాట చెప్తా, జాగ్రత్తగా వినాలి ఈ మాట. చూడు, ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్ and I'm a proud Christian. I am also proud Indian. One second. When I went to నేను శివశక్తి ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నా చరిత్రకారుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో శివశక్తి ఎందుకు మాట్లాడతావు? అమెరికాలో ఉండి కూడా నీకు ఆలోచన లేదా? అరే అమెరికాలో ఇట్లుంటారా? ఏం నేర్చుకున్నావు అక్కడ ఉండి? చూడండి, నా పుట్టేంటికి శివశక్తి ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ శివాజీ నేను చూశాను. అక్కడ శివాజీ చరిత్ర మనిషి ఆయన, నేను ఎందుకు పోగొట్టుకుంటాను? రాముడు నా చరిత్రలో మనిషి ఆయన, దేవుడు నమ్ముతున్నాడు. చూద్దాం. ఈ బ్రాహ్మణులు సనాతన అధర్మం పాస్టర్ కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ ముస్లిం ఏ హిందువు పూజారి కాలేడు, ఒక్క బ్రాహ్మణుడు తప్ప. అందుకే బ్రాహ్మణిజం వేరు, హిందుత్వం వేరు, రెండు కలపొద్దు దయచేసి. నీ రిలీజియన్ ఏంటి? మా హిందువులము సౌమ్యులము. ఓం శాంతి శాంతి ఇట్లా చెప్తాం మేము. సంపుపో పొడుపో అని చెప్పాం మా హిందూ మార్కులు ఆర్యులు మా దేశానికి. మీరు ఆర్యులు, మీకు మా దేశంతో సంబంధం లేదు. నువ్వు హిందువా? హిందుత్వం అంటే
శ్రమణ పరంపర ఉంటది, అర్థమైందా? గురు పరంపర ఉంటది, ధ్యానము, యోగా, ఇది ఈ యజ్ఞాలు యాగాలు భారతదేశం లేవు, గుర్రాలు భారతదేశం లేవు. గుర్రం మాంసం తినాలి, అశ్వం మీద యాగం చేయాలి, అశ్వాన్ని చంపాలి, రాణితో సంభోగం చేయాలి. ఇది హిందుత్వం కానే కాదు, ఆర్యులకు సంబంధించింది. అది కజకిస్తాన్ లో పర్షియా నుంచి వచ్చింది, అవస్థ నుంచి వచ్చింది. సంస్కృతం ఈ భాష కానే కాదు. ఎవరికి చెప్తున్నారంటే దుర్మార్గులు ఆర్యులు మా యొక్క హిందూయిజం మీద డామినేషన్ చేస్తా అంటే హిందూ శబ్దం రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, వేదాల్లో చూపెట్టండి, ఉపనిషత్తులో చూపెట్టండి. ఈ దుర్మార్గుడు వీడు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి చెప్తున్నావు నా హిందుత్వం గురించి? నువ్వు నాకు క్లాస్ ఇస్తావు? పర్షియాకి అగ్నిని పూజించే సంస్కారం మన దేశంలో లేదు, గుర్రాలు మన దేశం లేవు, మతాలు మన దేశం లేవు. బాబు నువ్వు హిందువా? మాట్లాడుతున్నావు? చారిత్రక ఆధారాలు చూపెట్టండి, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూపెట్టండి. దుర్మార్గుడా, ఎవరికి చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఆయన కూడా కనబడుతున్నాడు, హిందూ అని అనిపించట్లేదా మీకు? బుద్ధుడు హిందుత్వంలో భాగం కాదుగా, అంటే ఒక కల్ట్, సెపరేట్ కల్ట్. బుద్ధిజంలు ఉన్నాయన్ని హిందుత్వంలో పెట్టినరు. ఆర్యులకి బుద్ధిజం హిందూయిజం వేరు వేరు కాదు. అవును, ఇందులో ఒక పార్ట్ గానే చూస్తాం, సెపరేట్ లా కూడా ఉండదు. దాన్ని సెపరేట్ కల్ట్ చేశారు. చారిత్రక ఆధారాలు తెలియదు, ఏది పడుతుంది మాట్లాడతాము. ఇప్పటికీ చిన్నజీఆర్ స్వామి ఇట్లా మీకే లేస్తాడు. ఎవరికి చెప్తున్నారండి? మన మూలవాసులకు అంటరాంతనం లేదు ఏంటి? చిన్నజీఆర్ స్వామి ఇప్పటికీ ఇట్లా ప్రసాదం మీకే లేస్తాడు. ఎవరికి? నేను చిన్నజీఆర్ స్వామిని కలిసే ప్రయత్నం చేసిన షికాగోలో, అర్థమైందా? కలిసే ప్రయత్నం 4 గంటలు తిరుపతి ఫోన్ కాల్ లో ఉన్నాడు. ఒక 6 గంటల నుంచి భక్తులు వచ్చి నిలబడితే ఒక కనీసం కలవ కూడా కలవలేదు. ఇక్కడ మా మినియాపోలిస్కి వచ్చిండు. ఇక 200 మంది తోటి వెంకటేశ్వర స్వామి పూజ చేసి ఒక్కొక్కరి దగ్గర $200 చొప్పున $40,000 తీసుకుని వెళ్ళిపోయింది 20 ఏళ్ల కింద. ఆయన వ్యాపారం చేస్తున్నాడు. ఆయన సర్వసంగ పరిత్యాగి. చిన్నజీయర్ స్వామి లాగా ఒక్క రోజు సాయంత్రం చచ్చిపోతాడు. చిన్నజీయర్ స్వామి లాగా ఆయన తీసుకునే ఆహారం, చిన్నజీయర్ స్వామి వారు తీసుకునే ఆహారము, ఆయన జీవన శైలి ఒక్క రోజు పాటిస్తే సాయంత్రం చచ్చిపోతాడు. ఈయన సాయంత్రానికి చస్తావు నువ్వు. చిన్నజీయర్ స్వామి లాగా పనిచేస్తే ఒక్క రోజు చస్తావు నువ్వు, ఒక్క రోజుకే చస్తావు నువ్వు, సాయంత్రానికి చచ్చిపోతావు నువ్వు. ఎందుకు మాట్లాడుతున్నావు? చిన్నజీయర్ స్వామిలా ఒక్క రోజు బ్రతుకు సాయంత్రం చచ్చిపోతావు నువ్వు. ఆయన తినేంత తిండి తిని ఆయనకి లాగా ఉదయం 4 గంటలకు లేచి అర్ధరాత్రి 12 గంటల దాకా భక్తుల్ని చూసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు వింటూ సాయంత్రం చచ్చిపోతావు నువ్వు. ఈవినింగ్ కి చస్తావు నువ్వు. సర్వసంగ పరిత్యాగి వీడు దుర్మార్గుడు, వాడు టైపిస్టు, వాడు వ్యాపారం చేస్తున్నాడు దేవుని పేరు మీద. ఏం మాట్లాడుతున్నారండి? స్వామీజీలు వాడు వీడంటే చెప్పు తీసి లంచా కొడక, చెప్పు పాస్టర్ని చాలా వల్గర్గా మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన ఒక్క మాట స్వామి ఒక్క వల్గర్ వాడికి ఏదో వాడినందుకే వాడు అన్నందుకే సార్ అంత కోపం వచ్చింది కదా. పాస్టర్ని ఇంకా భయంకరంగా మాట్లాడతారు. కానీ ఈరోజు ఒక్కసారి ఒక్క వర్డ్ మాట్లాడామేమో, మేము మాట్లాడామా? అంత వల్గర్గా యూజ్ చేయండి సార్, అంత వల్గర్గా యూజ్ చేయండి సార్, అంత వల్గర్గా మాట్లాడు. పబ్లిక్ కాల్స్ కూడా నేను అడుగుతున్నాను. ఎవరైనా జనాలు మాట్లాడాలనుకుంటే ఇంతకు ముందు నేను చెప్పాను 04069316611, ఇంకొక నెంబర్ 04069316622 నెంబర్ మళ్ళీ చెప్పి నాకు డిస్ప్లే చేస్తాను. కాసేపు స్క్రోల్ చేద్దాం వాటిని. ఆ నెంబర్ కాల్ చేస్తే పబ్లిక్ ఎవరైనా కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే సహేతుకమైనటువంటి డౌట్స్ చేయండి ప్లీజ్. సహేతుకం కాని డౌట్స్ తిట్ల జోలికి మాత్రం